సరిగ్గా తెల్లవారుతూ ఉండగా చెట్టు త్వరలోంచి 20 అడుగుల కిందకి జారిపోయిన శ్రీనాథ్‌కి మెలకువ వచ్చింది. కళ్ళు పొడుచుకున్నా కనిపించని నల్లని చిక్కని చీకటి, భయంకరమైన నిశ్శబ్దం మరీ భయంకరంగా జడిపిస్తోంది. కిందకి అంత లోతుకి జారిపోయినప్పుడు వాడి ఎడంకాలికి బలమైన దెబ్బ తగిలింది. తెగ బాధ పెట్టేస్తున్నా చుట్టూ ఉన్న భయంకర వాతావరణానికి హడలిపోయిన అతని మనసు ఆ బాధను మరిపించేసింది. తను ఎక్కడున్నాడు? ఈ చీకటేంటి? ఇది రాత్రా? పగలా? ఎవరి మాటలు వినిపించడం లేదు. అమ్మ, నాన్న, సునీత వదిన, చెల్లాయి, హనుమంతరావు బాబాయ్ గారు ఎక్కడ? వాళ్ళు ఏమైపోయారు? తను మెలకుగానే ఉన్నాడా? లేక నిద్రపోతూ కలగంటున్నాడా? లేవడానికి ప్రయత్నం చేశాడు. కిందంతా రాళ్ళు, రప్పలు లాంటివేవో ఉన్నట్టు అనిపించింది. ఒంటికి, కాళ్ళకి సూదుల్లా ఏవో గుచ్చుకుంటున్నాయి. లేస్తుంటే కరకరమంటూ చప్పుళ్ళు చేస్తున్నాయి. అవి రాళ్ళా? ఎండిపోయిన కట్టెలా? లేక మరొకటేవైనానా? చెయ్యి నేల మీదాంచి లేవబోయాడు. చేతి కింద గట్టిగా, గుండ్రంగా ఏదో వస్తువు తగిలింది. మెల్లగా ఎత్తి చూశాడు. కంటికి కనిపించలేదది. తడిమి చూశాడు. తెలియడం లేదు. గుండ్రంగా ఉన్న స్థలం నుంచి కిందకి అతని చెయ్యి తడిమింది. ఆ వస్తువులోనే 2 గుంటలు లోతుగా గుండ్రంగా ఉన్నాయి. ఆ 2 గుంటలకి మధ్య నిలువుగా మరో చిన్న గుంట కనిపించింది. ఆ నిలువు రంధ్రం కింద అడ్డంగా కన్నాలు కనిపించాయి. ఆ కన్నానికి పైన కింద సూదంటి చిన్న చింతపిక్కల్లాంటివేవో వాడి చేతికి తగిలాయి. ఆ వస్తువేంటో వాడికి తెలీదు. అది మనిషి పుర్రె అని గ్రహించలేకపోయాడు. దానిని పక్కకి నెట్టేస్తూ కింద తడిమాడు. రోళ్ల కర్రలాంటిదేదో చేతికి తగిలింది. అది మనిషి కాలి ఎముక అని వాడికి తెలీదు. బలమంతా కూడగట్టుకుని దేక్కుంటూ కాస్త ముందుకు వెళ్ళి మరో వస్తువును దేన్నో తాకాడు. ఎంత తడిమినా అదొక పొడుగాటి పళ్ళపారలా అనిపించిందే గాని అది అస్థిపంజరం యొక్క ఛాతీ అని తెలియలేదు వాడికి. అలాంటివి గుండ్రనివి, రోళ్ల కర్రలాంటివి, పొడుగాటి పళ్ళపారలాంటివి ఆ చీకటి గుహలో లెక్కకు మించున్నాయి. మహా దుర్వాసనగా ఉంది. అతని భయంలో ఆ వాతావరణం ఏమిటో శ్రీనాథ్‌కి తెలియడం లేదు. నేల మీద జరజరమని పాకుతూ ఏదో అతని మీద నుంచి వెళ్ళిపోయింది చీకట్లో. కొన్ని గబ్బిలాలు కూడా ఉన్నాయి. శ్రీనాథ్ చప్పుడు చేయడం లేదు కాబట్టి అవి కదలడం లేదు. టాపు నుంచి వేలాడుతున్న చెట్టు వేళ్ళని పట్టుకుని తలకిందులుగా వేలాడుతున్నాయి. అక్కడ చాలా చలిగా ఉంది. వెచ్చగాను ఉంది. ఘోర నిశ్శబ్దంగాను ఉంది. గోలగాను ఉంది. చిత్రంగాను ఉంది. మహా ఆనందంగాను ఉంది. బతికున్నప్పుడు ఆ అస్థిపంజరాలు ఎవరి శరీరానికి సంబంధించినవో తెలీదు. ఎలా వచ్చాయో తెలీదు. ఇప్పుడు ప్రేత సంస్కారం లేక రాళ్లల్లాను, ఎండిన కొమ్మల్లాను, భూగర్భంలో కోట్ల సంవత్సరాలుగా విశ్రమిస్తోన్న లోహ ఖనిజాల్లాను శుద్ధి కోసం నిశ్శబ్దంగా పడున్నాయి. తెల్లవారుతూ ఉండడం వల్ల ఇంకా బయట మిగిలిపోయిన గబిలాలు ఒకటొకటి బయటనుంచి తొర్ర ద్వారా లోపలికొస్తున్నాయి. అవి వస్తున్నప్పుడైనా బయటనుంచి వెలుతురు లోపల పడ్డం లేదు. గబ్బిలాలు చెవులతో చూస్తాయట. వాటి కళ్ళు కట్టేసి ప్రయోగాలు చేశారు. అయినా అవి ఏ వస్తువులకి తగలకుండా ఎగిరాయి. ఆరేళ్ల చంటివాడు పెద్దవాళ్ళ కంటే రెట్టింపు స్పష్టంగా చూడగలడు. కాని శ్రీనాథ్ అటు పెద్దవాడు కాదు, పసివాడు కాదు. భయమంటే ఇప్పుడిప్పుడే తెలుస్తోంది వాడికి. అందుకే ఏ విషయాన్ని శ్రీలక్ష్మిలా చూడలేకపోతున్నాడు. ఈ చీకట్లో వాడు ఎంతసేపో ఉండలేకపోయాడు. కాలొకటి తెగ బాధ పెట్టేస్తోంది. వెన్నుకు తగిలిన దెబ్బలు తెగ సలిపేస్తున్నాయి. అమ్మా! అంటూ మొదట మెల్లగా అరిచాడు. తర్వాత భయంతో తెగ కేకలు పెట్టాడు. అక్కడ బంగ్లాలో స్పృహొచ్చినప్పుడల్లా జానకి బాబూ, శ్రీనాథ్, శ్రీనాథ్ అంటూ కడుపు తరుక్కుపోయేటట్టు ఏడుస్తోంది. వాడు చీకట్లో అలంటించిపోతున్నాడండి. కన్ను పొడుచుకున్నా కనిపించని భయంకర వాతావరణంలో అమ్మా అమ్మా అంటూ ఏడుస్తున్నాడండి. వాడి చుట్టూ వికృతాకారాలు అరుస్తూ తిరుగుతున్నాయి. వాడికి ఎంతో కాలం అక్కడ బ్రతకలేడండి. వెళ్ళండి, వెళ్ళి తీసుకురండి అని గావు కేకలు పెట్టేస్తూ ఏడుస్తోంది. అక్కడ ఆమె ఏడ్చే కొద్దీ చీకటి గుహలో శ్రీనాథ్ పిచ్చిగా అరుస్తూనే ఉన్నాడు. ఆ శబ్దానికి గుహంతా ప్రతిధ్వనిస్తోంది. వాడు అరిచే కొద్దీ తల్లి కడుపు దేవుకుపోతోంది. అంతుబట్టని వ్యాధితో కిరకిరలాడిపోయే రోగిలా జానకి ఎంతమంది పట్టుకున్నా మంచం మీద ఉండడం లేదు. అందర్నీ విడిపించుకుని కొడుకు దగ్గరకు పోవాలని ఆమె తపన. వదిలేస్తే ఆమె ఎక్కడికి పరుగులు తీసేదో కాని ఎవరూ ఆమెని కదలనివ్వడం లేదు. చీకటి గుహలో మెల్లగా చలి హెచ్చయింది. శ్రీనాథ్ భయంతో చలితో వణికిపోతున్నాడు. అంతుపట్టని శబ్దాలు క్రమేపీ ఆకారాన్ని పొందుతున్నాయి. వీటికి కావలసిన ఆకారం మాత్రం రూపాన్ని దాల్చడం లేదు. గుహలో ఆ ఆకారాలు మెల్లగా సుళ్ళు తిరగనారంభించాయి. వాటికి రూపం ఏర్పడే కొద్దీ శ్రీనాథ్ శరీరం కట్టెలా మారిపోతోంది. కాలు చెయ్యి కదలడం లేదు.
ఊపిరి సలపడం లేదు. వాడి స్పృహ మెల్లగా పోతోంది. పోయే కొద్దీ కళ్ళ ముందు చీకటి నుంచి చక్రాలు తిరుగుతున్నాయి. అవి తిరిగి తిరిగి వాడి కంఠాన్ని నొక్కేస్తూ ఉన్నాయి. అస్థిపంజరాలు లేచి పడుతున్నట్టు అనిపిస్తున్నాయి. వాటికి ప్రాణం వచ్చి జానపద కథల్లోలా గాలిలో తేలిపోతున్నట్టు అనిపిస్తున్నాయి. శ్రీనాథ శరీరంలోని ప్రాణం బయటకు పోతూ దోబూచులాడుతున్నట్టు అనిపిస్తోంది. ఇలాంటి డోలయామాన పరిస్థితుల్లో వాడిక ఎంతో కాలం ఉండలేకపోయాడు. శరీరం తేలికైపోతోంది. లోపల నుంచి ఏదో శక్తి బలంగా బలవంతంగా శిరోభాగం నుంచి ఈడ్చివేయబడుతున్నట్టు అనిపిస్తోంది. పెద్ద గుహలోంచి ఊహించినంత వేగంగా వాడిలోని శక్తి జయమంటూ పోతోంది. దూరంగా వెలుతురు అది క్రమేపీ దేదీప్యమానంగా కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నట్టుగా కనిపిస్తోంది. చెవుల్లో చిరుగంటల శ్రావ్య సంగీతం లాంటి శబ్దం హోరున వినిపిస్తోంది. ఎవరెవరో కనిపిస్తున్నారు. అంతా వాడిని ఆహ్వానిస్తున్న వాళ్లే. అంతా వాళ్ల లోకాలకి వచ్చేయమంటున్న వాళ్లే. వాడి శరీరం మెల్లగా మెల్లమెల్లగా కట్టెలా అయిపోనారంభించింది. పొద్దుట 9 అయ్యేసరికల్లా 2 పోలీస్ వ్యాన్లు భైరవపురం బూత్ బంగ్లాలోకొచ్చాయి. అందులోంచి 50 మంది పోలీసులు, ఒక ఎస్ఐ, రాత్రొచ్చిన ఇన్స్పెక్టర్ దిగారు. కొందరు పోలీసుల చేతుల్లో తుపాకులున్నాయి. కొందరు లాఠీలు పట్టుకున్నారు. ఆ బంగ్లాలో గుర్తు తెలియని దొంగలున్నారని పోలీసులతో చెప్పి తీసుకొచ్చాడు ఇన్స్పెక్టర్. దేవుడి కన్నా భయపడినవాడుంటాడు గాని దెయ్యాలకి భయపడినవాడుండడని అతని నమ్మకం. రాత్రి జరిగిన అనుభవంతో దెయ్యాలు ఉండి ఉండొచ్చనే అనుమానం అతనికి బాగా నాటుకుపోయింది. వాళ్ళు హాల్లోకి రాగానే ముకుందరావు సాదరంగా ఆహ్వానించాడు. పిల్లాడి ఆచూకీ తెలియలేదని, చుట్టుపక్కల ప్రాంతాలకి చాలామందిని పంపించానని ఇన్స్పెక్టర్ చెప్పాడు. ముకుందరావు నిట్టూర్పు మాత్రం విడిచి ఊరుకున్నాడు. ఇన్స్పెక్టర్ పోలీసుల్ని 5 జట్లుగా విభజించాడు. 3 అంతస్తుల్లో 3 జట్ల నుంచాడు. డాబా మీద ఒక జట్టుని ఉండమన్నాడు. మరో జట్టుని తోటలో ఉండమని చెప్పి తను సబ్ ఇన్స్పెక్టర్ని, పోలీసుల్ని తీసుకుని 3వ అంతస్తులో రాత్రంతా తనని ఏడ్పించిన గదిలోకి తీసుకువెళ్లాడు. గదిలోకి వెళ్ళాక అందరికీ ఒకే మోస్తరుగా కళ్ళు తిరిగాయి. రక్త ప్రసారంలో ఏదో మార్పు వచ్చినట్టయింది. బ్లడ్ ప్రెషర్ హెచ్చుతూ తగ్గుతోంది. గుండెదడ హెచ్చింది. తల తిరుగుతున్నట్టు, కళ్ళు బైర్లు కమ్ముతున్నట్టు అనిపించింది. అందరికీ చెప్పలేని ఆవేశం, ఉద్రేకం, కోపం క్షణక్షణానికి హెచ్చైపోతుంది. మెల్లమెల్లగా చలి మొదలై చివరికి భరించరానంత వణుకు పుట్టుకొచ్చింది. ఇన్స్పెక్టర్ ఏం మాట్లాడుతున్నా సబ్ ఇన్స్పెక్టర్కి కోపం వచ్చేస్తోంది. ఆ కోపంతో ఎస్ఐ ఏమన్నా పోలీసులకు ఒళ్ళు మండిపోతుంది. ఆ గదిలోంచి బయటకొస్తే కాస్తంత ప్రాణం కుదుట పడుతోంది. ఆ గదిలోకి వెళితే ఏదోగా ఉంది సార్ అన్నాడు ఎస్ఐ ఇన్స్పెక్టర్తో. ఆ గదిలో ఏమన్నా వస్తువులు గట్రా ఉన్నాయా? ఏం లేవు సార్. 2వ అంతస్తులో వెతుకుతున్న పోలీసుల్లో 3 పైకొచ్చారు. సార్, 2వ అంతస్తులో ఎవరూ కనిపించలేదు సార్. ఒకవేళ రాత్రుళ్ళు ఆ అంతస్తులోంచి కింద నుంచి రావాలన్నా ఎవరికీ సాధ్యం కాదు సార్ అని ఒక క్షణం ఆగి, సార్, ఆ గదుల్లో తిరుగుతుంటే ఏదోగా ఉంది సార్. వెనక ఎవరో నడుస్తూ వస్తున్నట్టు అడుగుల చప్పుళ్లాంటిది వినిపిస్తోంది సార్. వెనక్కి తిరిగితే ఎవరూ కనిపించరు, మేం తప్ప. చలి మాత్రం చాలా హెచ్చుగా ఉంది సార్ అన్నాడు. ఇంకా ఏమేమి చిత్రాలు కనిపిస్తున్నాయో నోట్ చేసుకుని అని ఇన్స్పెక్టర్ వాళ్ళని పంపించేశాడు. తర్వాత తోటలో ఉన్న కానిస్టేబుల్స్ 2 వచ్చారు. సార్, తోటంతా ముళ్ళకంపలు, పాములు గట్రా ఉంటాయేమోనని భయంగా ఉందండి అన్నాడు. ఇది చెప్పడానికి వచ్చారా? వీళ్ళు అక్కడే ఉండండి. సార్, అది కాదు సార్. తోటలో ఉన్న చెట్ల ఆకులు ఒక్కటి కదలడం లేదు, కానీ మా చుట్టూ గిరగిర గాలి సుడిగాలిలా తిరుగుతున్నట్టు అనిపిస్తోంది సార్. ఏం లేదు, వీళ్ళంతా వెతకండి అని అరిచాడు ఇన్స్పెక్టర్. వాళ్ళు వెళ్ళిపోయాక ఇన్స్పెక్టర్, ఎస్ఐ కిందకొచ్చారు. హాలంతా కలిగి చూశారు. రాత్రి సుడిగాలి పైనుంచి మెట్లమట్ట దిగొచ్చి ఈ హాల్లోనే సుళ్ళు తిరిగింది. అది తిరిగినట్టే ఇన్స్పెక్టర్ బంగ్లా పైభాగాన్ని చూస్తూ చుట్టూ తిరుగుతూ ఉంటే ముకుందరావుకి ఏదో ఆలోచన తట్టింది. హాల్లో కింద నేల భాగాన్ని చూశాడు. కింద 8 అడుగుల వ్యాసం ఉన్న పెద్ద రౌండ్ టేబుల్ ఉంది. దానికి మామూలుగా టేబుల్స్కుండే కాళ్ళు లేవు. 8 అడుగుల వ్యాసం గల పెద్ద చెట్టుని ఎవరో కోసి ఆ కలపని అలాగే తీసుకొచ్చి దానిని రౌండ్ టేబుల్గా తయారు చేసినట్టున్నారు. రౌండ్ టేబుల్ని ఆ విధంగా ఎందుకు తయారు చేసినట్టు? ముకుందరావు టేబుల్ దగ్గరకు వచ్చి దానిని తట్టి చూశాడు. ఇన్స్పెక్టర్, ఎస్ఐ కూడా అక్కడికొచ్చారు. ఇన్స్పెక్టర్ గారు, ఈ టేబుల్ని ఇక్కడి నుంచి కాస్త పక్కకి తప్పించి చూద్దామా అన్నాడు. 4 పోలీసులు వచ్చారు. 4 దాన్ని కదప ప్రయత్నించారు. అది వేసమెత్తైనా కదల్లేదు. ముకుందరావు, హనుమంతరావు, ఇన్స్పెక్టర్, ఎస్ఐ కూడా చేతులు వేశారు. కాస్త కదిలింది. ఎంత శక్తి ఉపయోగించి కదిల్చినా కదలడం లేదు. మరో 6 పోలీసులు వచ్చారు. అంతా కలిపి ఉఫ్మంటూ దొంగ టేబుల్ని కదిల్చారు.
5 నిమిషాలు అతి ప్రయాస మీద ఆ టేబుల్ని పక్కకు లాగేశారు. పై అంతస్తుల్లోనూ తోటలోనూ వెతుకుతున్న పోలీసులు టేబుల్ని హాల్లో పక్కకి జరపడంతో ఏదో అనీజీగా ఫీల్ అవడం మొదలుపెట్టారు. వాళ్ళ చుట్టూ తిరుగుతున్న చల్లగాలి వాళ్ళందర్నీ మరింత నొక్కేస్తున్నట్టయిపోయింది. టేబుల్ పక్కకి నెట్టాక ఆ స్థలం దగ్గరికి వెళ్ళి కాలు పెట్టి 2-3 సార్లు తొక్కాడు ముకుందరావు. శబ్దంలో పెద్ద తేడా ఏం కనిపించలేదు గాని అతనిని ఏదో అనుమానం పీకు తింటోంది. వంగి చూశాడు. ఏంటి చూస్తున్నారు సార్? ఏం లేదు అంటూనే ముకుందరావు రౌండ్ టేబుల్ ఉన్న పాత మచ్చను గుడ్డతో తుడిచాడు. అక్కడక్కడ గుండ్రంగా బేట్లు కనిపించాయి. ఈ దిగువన సొరంగం లాంటిదేదైనా ఉందా? సరిగ్గా అదే అనుమానం ఇన్స్పెక్టర్ కూడా వచ్చింది. ముకుందరావు వైపు చూశాడు. తవ్వి చూద్దామంటారా సార్? ముకుందరావు క్షణం ఆలోచించి తల ఊపాడు. 10 మంది పోలీసులొచ్చి పొలుగులు పట్టుకుని తవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళకి ఒకంతట సాధ్యం కాలేదు. కానీ అంతా పట్టుదల మీద ఒకరి తర్వాత మరొకరు చేతులు మార్చుకుని తవ్వడం ప్రారంభించారు. గంట ప్రయాస పడగా పడగా గుండ్రని సిమెంట్ దిమ్మ కనిపించింది. అది దాదాపు 2 అడుగుల మందానుంది. దాని చుట్టూ తవ్వడమైతే తవ్వారు గాని అంత పెద్ద రాతిని ఎత్తడమెలా? ఇది కావాలని ఎవరైనా తయారు చేసుంటే దానిని ఎత్తేందుకు కూడా ఎక్కడో ఒక చోట కొక్కీలు పెట్టే ఉంటారు. ముకుందరం చుట్టూ చూశాడు. గోడల వైపు, పైకప్పు వైపు నిశితంగా చూశాడు. పైన ఫ్యాన్ పక్కనే లావాటి ఇనప కొక్కీ కనిపించింది. ఇన్స్పెక్టర్ అంటూ ముకుందరావు కొక్కీ వైపు చూపించాడు. ఇన్స్పెక్టర్ కిందకొకసారి పై కొక్కీ వైపు మరోసారి చూసి తల పంకించి, చాలా ప్లాన్ మీద మాయల్ పకీర్ గుహలా కట్టారండి. ఈ బంగ్లా ఎవరిదేంటండి అన్నాడు. ఈ ప్రాంతాలకి మీరు కొత్తగా వచ్చారా? తల ఊపాడు ఇన్స్పెక్టర్. ముకుందరావు చెప్పాడు. నారాయణపురావు పేరు వినగానే ఇన్స్పెక్టర్కి కొంత భయం పట్టుకుంది. తన డిపార్ట్మెంట్కి నారాయణపురావు అధినేత. తన వల్ల ఏ చిన్న పొరపాటు జరిగినా తన బ్రతుకు క్లోజే. వెంటనే అనుకున్నాడు. ఇప్పుడు ఈ బంగ్లా ఆయనది కాదు, ముకుందరావు కొనుక్కున్నాడు. అతని రిపోర్టు మీద పరిశోధిస్తున్నాడు. ఒకవేళ ఏమన్నా రహస్యాన్ని ఛేదించగలిగితే తనకి ప్రమోషన్ ఇచ్చే యంత్రాంగం వేరే ఉంది. వెంటనే బలమైన తాళ్లు కప్పీలు తెప్పించి పై ఇనప కొక్కీకి తగిలించి రెండో కొస సిమెంటు దిమ్మ కట్టి 30 మంది పోలీసులతో పైకెత్తించాడు. సిమెంటు దిమ్మ 6 అంగుళాల పైకి లేచింది. లోపల ఏదో పెద్ద నుయ్యిలా నిటనిలువుగా కనిపించింది. ఇంకా ఎత్తిస్తున్నాడు. పై అంతస్తులో ఉన్న పోలీసుల మీదకి స్టోర్ రూంలోంచి రివ్వున గాలి వీచింది. ఆ శీతల వాయువుకి వాళ్ళు తట్టుకోలేక గబగబా మెట్లు దిగారు. సిమెంటు దిమ్మ లేస్తోంది. పైనుంచి వాళ్ళు మరింత వేగంగా దొర్లుకుంటూ వచ్చేస్తున్నారు. మరింత లేచింది సిమెంటు దిమ్మ. వాళ్ళంతా దొర్లుకుంటూ వచ్చి సిమెంటు దిమ్మకు నూతికి ఏర్పడ్డ ఖాళీ దగ్గరకు వచ్చి పడ్డారు. ఒక సన్నటి పోలీసు పెద్దగా ఆర్తనాదం చేస్తూ ఆ నూతిలో ఎక్కడో దిగువకి వెళ్ళిపోయాడు. అంతా హడలిపోయారు. సిమెంటు దిమ్మ కింద నుంచి ఏదో చుట్టుపక్కల వస్తువుల్ని నూతిలోకి లాగేసుకుంటోంది. ఎవరికి వాళ్ళే నిలదొక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నూతిలోకి పీల్చివేయబడకుండా నానా తంటాలు పడుతున్నారు. హనుమంతరావు చప్పున పెద్ద లావాటి తాడును సింహద్వారానికి సిమెంటు దిమ్మకి కట్టాడు. పోలీసులందరూ ఆ తాడు పట్టుకుని పక్కలకి చెల్లాచెదురుగా పడిపోయారు. నూతిలోంచి గాలిహోరు భయంకరంగా విచిత్రమైన సైరన్ కోతల్లా వినిపిస్తోంది. పైనుంచి సుడిగాలి మరో రకం ధ్వని చేస్తూ కిందకి దిగొస్తోంది. ఆ దిమ్మ కింద నుయ్యి ఎంత లోతుందో అందులో ఏముందో ఎవరికీ తెలీదు. ఇంకా జనం దానిలోకి పీల్చివేయబడకముందే రక్షించాలి. పైనుంచొస్తోన్న సుడిగాలి దానికి తోడైతే ఇక ఎవరూ మిగలరు. అప్పటికే దిమ్మ 1/2 మీటర్ పైకి లేచింది. అందులోకి ఆ 50 మంది పోలీసులేగాక ఆ గదిలో సామాన్లు సునీత, జానకి, ముకుందరావు, హనుమంతరావు అంతా పోతారు. ముకుందరావు కత్తి తీసుకున్నాడు. గాలివాటానికి విసురుకి అందకుండా జనం తాళ్ళని తలుపుల్ని బలంగా పట్టుకుని వేలాడుతున్నారు. ముకుందరావు పరపర తాడుని కోసేయడం మొదలుపెట్టాడు. పైనుంచి గాలి వేగంగా కిందకి హాల్లోకి దిగిపోతోంది. దొర్లుకుంటూ నూతి వైపుకి పీల్చివేయబడుతున్నారు. అందరికీ విపరీతమైన చలి. గెడ్డగట్టుకుపోతారా అన్నంత చలి. బయట ఎండ కాస్తున్న గదిలో చలి, మనుషుల్లో చలి. వాళ్ల శరీరాల్లోంచి వేడినంతని ఏవేవో శక్తులు లాగేసుకుంటూ కేవలం చలిని మిగిల్చి పారేస్తున్నాయి. అందరూ దాదాపు 100 మీటర్ దూరంలోకి లాగివేయబడ్డారు. అంతా హాహాకారాలు చేస్తూ తాళ్ళని తలుపుల్ని గట్టిగా పట్టుకుని వేలాడుతున్నారు. సరిగ్గా అదే సమయంలో ముకుందరావు తాడుని పూర్తిగా కోసి పారేశాడు. నూతి మీద పై సిమెంటు దిమ్మ ధబీమంటూ గోతికి సరిగ్గా అతుక్కుపోయినట్టు పడిపోయింది. టక్కున గదిలో సుళ్ళు తిరుగుతూ నూతి అడుక్కిపోతున్న సుడిగాలి ఆగిపోయింది.
మెట్ల మీద నుంచి దిగుతున్న ప్రచండ వాయువు నూతి వైపుకి రాకుండా గదిలోని తిరిగి తిరిగి బయటకు అతి వేగంగా తోటలోకి పోయింది. నేల మీద పడున్న వాళ్ళంతా మెల్లగా లేచారు. ఎవరి ముఖంలోనూ నెత్తురు చుక్కలేదు. ముకుందరావు వైపు కృతజ్ఞతాభావంతో చూశారు. సరిగ్గా అదే సమయంలో సింహద్వారం దగ్గర కుక్కతో బాటు వీరాంజనేయులు ప్రత్యక్షమయ్యాడు. ఈ 3-4 రోజులుగా వీరాంజనేయులు అతని కుక్క భైరవపురంలో లేరు. ముకుందరావుకిచ్చిన మాట ప్రకారం అతను నారాయణపురం మీద బ్లాక్ మ్యాజిక్ ప్రయోగం చేయలేదు. అయితే నిజంగా అతను ఎంతగా మారుంటాడో తెలుసుకునేందుకు హైదరాబాద్ వెళ్ళాడు కుక్కని వెంట తీసుకుని. అతను హైదరాబాద్ వెళ్ళేటప్పటికీ నగరమంతా అట్టుడికినట్టు ఉడికిపోతుంది. అటు ప్రజల గోల, ఇటు ప్రభుత్వంలో అతని పక్షం వారే అతని మీద ధ్వజం ఎత్తారు. ప్రతిపక్షం వాళ్ళు సరే సరే, ది మోస్ట్ కరప్ట్ అండ్ ఇగ్నోమినియస్ ఇల్లిటరేట్ పొలిటీషియన్ అని పత్రికలన్నీ దుమ్మెత్తిపోశాయి. ఎలాంటి అవినీతికరమైన పనులతో లక్షల ప్రజాధనాన్ని కొట్టేస్తున్నాడో సాక్ష్యాలతో పాటు ప్రచురించాయి. అయినా వాటిని అతను ఖాతరు చేయలేదు. పాతకాలపు జమీందారీ మూర్ఖపు టీవీతోనే జనాన్ని బానిసల్లాను, వాళ్ళందరి గోలని కుక్కల అరుపులుగాను కొట్టి పారేశాడు. డాక్టర్ల సమ్మె తారాస్థాయిని అందుకుంది. కొన్ని చోట్ల మామూలు ప్రజలు కూడా ఉద్రిక్తులై దౌర్జన్యానికి దిగారు. దాంతో కర్ఫ్యూ విధించబడింది. లాఠీ చార్జీలు, బాష్ప వాయువులు నిష్ప్రయోజనాలు కావడంతో ఫైరింగులు జరిగాయి. చాలామంది నిష్కారణంగా మరణించారు. మరింతమంది క్షతగాత్రులై జీవితాంతం అవిటివాళ్లైపోయారు. తాడో పేడో తేల్చుకోవాలని హాస్పిటల్ స్టాఫ్ ఎలా తేల్చుకుంటారో చూస్తాం, ఎదిరిస్తారా అనే పంతంతో తుపాకీలు ఉపయోగిస్తున్న ప్రభుత్వం. పరిస్థితి మహా ఘోరంగా ఉంది. ఎంత తన్నినా, ఎంత ఫైరింగ్ జరిపి చంపినా చివరికి ప్రజలు తమని ఎన్నుకుంటారని నాయకులకు తెలుసు. హైదరాబాద్ వెళ్లిన వీరాంజనేయులు ఈ ఘోర కృత్యాన్నంతటినీ కళ్లారా చూశాడు. ఒక్కడి మూలంగా ఇన్ని వేలు లక్షల మంది బాధలకి కష్టాలకి గురవ్వాలా? వీడికేం హక్కుంది ఎంతమందినిలా ఏడిపించడానికి? ఎంతమంది నుంచి డబ్బుని వీడొక్కడో లాక్కుని వీడి విలాసాలకి వైభోగాలకి ఉపయోగించుకోవాలా? ఇంతమంది బ్రతుకుల్ని సమాధులు చేసేసి వాటి మీద వీడు విలాసంగా కులుకుతూ మీసం మిలేస్తూ కాస్తంత ఎదురు తిరిగి ప్రశ్నిస్తే తుపాకీ గుళ్లతో జవాబు చెప్తాడా? వీడిక మారడు. ఇలాంటి లోకకంటకుణ్ణి కోకటి వేళ్లతో లాగి పారేసి వాడిని ఈ లోకం నుంచి తరిమి పారేయాలి. హైదరాబాద్ నుంచి తిరిగి భైరవపురం బయలుదేరే ముందు అసలు ఈ ఉద్యమానికంతకు మూలమైన డాక్టర్ లావణ్యను కలుసుకోవాలనుకున్నాడు. ఆమె ఇంటికి బయలుదేరాడు. అక్కడే కృష్ణ, లీల కూడా ఉన్నారు. జడలు కట్టిన జుట్టు, గుబురుగా పెరిగిపోయిన గెడ్డం, సాధువుని చూసి మొదట్లో ఆ దూలా చూసిన అతని ఆత్మకథ విని డాక్టర్ లావణ్య చలించిపోయింది. కృష్ణకు ముకుందరావు స్నేహితుడని విని వీరాంజనేయులు మురిసిపోయాడు. ఆయన మిత్రుడికి జరిగే అరిష్టాలన్నీ అరికట్టమని కృష్ణ వీరాంజనేయులతో చెప్పాడు. ఎలకలాంటి ఇతను నక్క, చిరుతపులి, తోచుపాము లాంటి నారాయణపురం మీద ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడో లావణ్యకు అర్థం కాలేదు. చూడండి వీరాంజనేయులు గారు, ఒకానొకప్పుడు మీరు అతి సామాన్యమైన మనిషే కావచ్చు. కానీ ఇప్పుడు దుష్ట సంహార విద్యలు తెలిసిన మేధావులు. మీ విద్యలతో అనుక్షణం ముకుందరావుని రక్షించాలి. ఆయనకిప్పుడు జరుగుతున్న కీడు ఆయన మంచికే కాకుండా జనానికంతకీ శుభాన్ని కలగజేస్తుంది. ఏం దిగులు పడద్దని చెప్పండి. ఆయనకు గాని ఎవరికీ గాని ఎలాంటి నష్టం జరగదని చెప్పండి. ముఖ్యంగా ఆయన శ్రీమతి జానకి గారికి అన్నాడు. కృష్ణ దేనిని ఉద్దేశించి అంటున్నాడో వీరాంజనేయులు ఇట్టే గ్రహించేశాడు. ఇప్పుడు భైరవపురం వెళ్లి ముకుందరావుని ఒప్పించాలి. వీరాంజనేయులు బూతు బంగ్లాకొచ్చేసరికి వాతావరణాన్ని చూసి ముకుందరావు తన ప్రతిపాదనకే ఒప్పుకుంటారు అనుకున్నాడు. బాబుగారు, లోకకంటకుల్ని భగవంతుడే క్షమించలేదు. రావణాసురుణ్ణి రాముడిగా అవతారమెత్తి సంహరించాడు. కౌరవులందర్నీ కృష్ణుడిగా హతమార్చాడు. మహిషాసురుణ్ణి కనకదుర్గ అంతం చేసింది. ప్రతి అవతారంలోనూ దేవుడు భూమి మీదకొచ్చి దుష్ట సంహారం చేశాడు బాబుగారు. ఆ దైవాంశే నాలోనూ ఆవహించి ఈ క్రూరుల్ని శిక్షించేటట్టు ఉద్రేకపరుస్తుందేమో అని చెప్పాడు. ముకుందరావు ఏం మాట్లాడలేదు. కృష్ణ చెప్పిన మాటలన్నీ చెప్పి ధైర్యంగా ఉండమని అన్నాడు. వీరాంజనేయులు, అయితే నారాయణపురావుని చేతబడి చేసి చంపుతానంటావా అన్నాడు ముకుందరావు. కాదు బాబుగారు, నేను చేసేది చేతబడి అని వాళ్ళు ఏమాత్రం పసిగట్టినా తిరుగుబడి చేస్తారు. చేతబడి కంటే తిరుగుబడికే శక్తి ఎక్కువ ఉంటుంది. దాంతో వాళ్ళు నన్ను సర్వనాశనం చేసి పారేస్తారు. దైవశక్తి ముందు నేను ప్రయోగించే క్షుద్రశక్తి నిలబడలేదు బాబుగారు. అయితే మరిప్పుడు నువ్వు ఏం ప్రయోగం చేస్తావు వీరాంజనేయులు అని అడిగాడు ముకుందరావు. భూతాలరాజుని వశపరుచుకుంటాను. దాంతో నా ఇష్టం వచ్చిన దుష్టకార్యాన్నో మంచి పనునో చేయించగలను. కానీ అది మన వశం కావడం మామూలు మాటలు కాదు బాబుగారు. యంత్రపూజలో ఏ చిన్న లోపం జరిగినా అది నన్నే తినేస్తుంది.
ముకుందరావుకి అలాంటి పరిస్థితుల్లోనూ తెలుసుకోవాలని ఉత్సాహం కలిగింది. అసలు ఆ భూతాలరాజుని ఎలా వశపరుచుకోవడం? నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు అన్నాడు. చెప్తా బాబుగారు. ఒకసారి తమ మీద నమ్మకం కలిగాక మీకు ఎలాంటి ప్రమాదకరమైన రహస్యం చెప్పినా పర్వాలేదనిపించింది. చెప్తా బాబు, చెప్తా అని పద్మాసనం వేసుకుని చెప్పడం మొదలుపెట్టాడు.